ఇగోండి నత్తలు తీసుకొచ్చారండి మా అత్తయ్య గారు. ఈ ఊర్లో ఏ ఊర్లో నుండి తెచ్చారు అత్తయ్య? అత్తయ్య ఏ ఊర్లో నుండి తెచ్చారు? గోటాల గోటాల గోటి అంటే నత్తలు, గోదావరి నత్తలు. గోదావరి నత్తలు. ఏమేమి వేసి కడగాలి ఇప్పుడు? ఇవి పసుపు వేసాను, ముందుగా పసుపు వేసుకున్నాను, ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత బియ్యం నీటిలో పోయటం వల్ల ఆ నత్త ఎక్కువగాను జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు అనేది పోతుంది. అవి మూడు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలా. బియ్యం నీళ్ళు వేయడం వల్ల మనకు జిగురు అనేది పోద్దా? ఇగోండి బాగు చేసాక తెల్లగా వచ్చేసినాయండి నత్తలు. ఇప్పుడు మా అత్తయ్య గారు కూర వండుతుందండి, మీకు చూపిస్తాను ఎలా వండుతారో. అండి అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మా చిన్నత్తయ్య గారు తెలుసు కదండి, మన రాగుల లడ్డూలు చేసిందండి, చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. అలాగే ఈరోజు నత్తలు పచ్చని కూర వండుతుందండి, చూద్దరుగానండి ఎలా వండుతుందా. అత్తయ్య నూనె కాకపోయిందా? ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. టమాటా ఇవ్వలేదు, జీలకర్ర కూడా ఏమంటుంది, సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నామండి, తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ. ఉల్లిపాయ పసుపు కొంచెం వేసుకోవడం వల్ల ఉల్లిపాయ మంచిగా మగ్గుతుందండి, గ్రేవీ బాగా వస్తుందండి. కొద్దిగా పెట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి, వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకుంటున్నామండి. శనగపప్పు కూర బాగుంటుంది ఇందులో అయితే. నత్త మాంసానికి పచ్చిశనగపప్పు కాంబినేషన్ బాగుంటుంది. నత్త మాంసం తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి కూడా నయమవుతుందని అంటున్నారు. తినడం వల్ల చాలా మంచిది, ఉబ్బసం ఆయాసం లాంటిది కూడా తగ్గుతుంది. నత్త మాంసం తినడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు కూడా నిరోధిస్తుంది. నత్తలు కూడా వేసేస్తున్నామండి. కారం కూడా వేసుకుంటున్నామండి, రుచికి కావాల్సిన కారం.
కొద్దిగా మగ్గాలండి. కొంచెం ఏంటంటే శనగపప్పు నానబెట్టింది ఉంది కాబట్టి అది ఉడకడం కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నాండి, తగినంత వాటర్. అయిపోయిందా అత్తయ్య? అయిపోయింది కూర. కూర మాత్రం చూస్తుంటే నోరు ఊరుకుంటుంది అత్తయ్య. శనగ కత్తిరి అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి వేసి తినడం. మత్త మాంసం శనగపప్పు రెడీ. ఇంకంతేనా అత్తయ్య? అయిపోయినట్టే. అయిపోయిందండి కర్రీ. ఉప్పు చూడు. సరిపోయింది అత్తయ్య? అన్నీ సరిపోయినాయి.